నమస్తే, నేను దుర్గా. వెల్కమ్ టు న్యూస్. ఇక డీటెయిల్ చూసినట్లయితే పొత్తు పెట్టుకున్నప్పటికీ తెనాలిలో టీడీపీ జనసేన నేతల మధ్య నివురుగప్పిన నిప్పులో ఉన్న తీవ్ర విభేదాలు గురువారం బట్టబయలయ్యాయి. ఇక జనసేన సీనియర్ నేత తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్పై టీడీపీ వర్గీయులు నీళ్ల బాటిల్తో దాడి చేశారు. ఈ బాటిల్ ఆయన తలకు తగిలింది. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సిద్దిపేటలోని శైవక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అయితే పెద్దపట్నంలోని పసుపు బండారి కోసం ఎగబడిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పెద్దపట్నం పూర్తవగానే పసుపు బండారి కోసం భక్తులు ఎగబడ్డారు. పట్నం చుట్టూ ఏర్పాటు చేసిన భారీ కంచెలపై ఎక్కి పట్నం పైకి దూకి పసుపు బండారిని తీసుకునేందుకు భక్తులు ప్రయత్నం చేశారు. ఇక భక్తులను పోలీసులు అడ్డుకున్నా అదుపు చేయలేకపోయారు. దీంతో భక్తుల్ని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఇక మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రయోజనాల గురించి హర్యానాలోని సోనిపట్లో రాష్ట్ర పోలీసులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఓ విద్యార్థి పోలీసు అధికారులకు సవాల్ విసిరారు. కేవలం పేరు కోసమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, విద్యాసంస్థల పరిసర ప్రాంతాలలో గంజాయి సులువుగా దొరుకుతోందని, ఆ ముఠాలను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని ఆయన సూటిగా ప్రశ్న వేశాడు. सर हम 5 यूनिवर्सिटी के बच्चे यहाँ पर 4 यूनिवर्सिटी के बच्चे यहाँ पर बैठे हैं। आज गांजा मिलना या फिर कोई नशे की सामग्री मिलना, टॉफी लॉलीपॉप जितना आसान है मिलना, तो एक फर्स्ट ईयर का या सेकंड ईयर का बच्चा गांजे के डीलर को ट्रेस कर सकता है या ट्रैक कर सकता है, तो पुलिस क्यों नहीं कर पाती? क्या पुलिस ही पीछे छूट रही है? लेट मी कंप्लीट सर, मेरा जो मानना है, क्योंकि मैं भी सोसाइटी में रहता हूँ, यूनिवर्सिटी का स्टूडेंट हूँ. ఇక మరోవైపు నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగాం గ్రామంలో ప్రజలు గుక్కెడు నీటి కోసం బండిడి కష్టాలు పడుతున్నారని ఈ నెల 8వ తేదీ నాడు మాస్టర్ కి టీవీలో వార్తపై స్థానిక అధికారులు స్పందించారు. ఇక మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ ఉండడం వలన నల్లాలకు నీళ్లు రాని పరిస్థితి ఏర్పడిందని పై అధికారులకు చెప్పి 3 రోజులలో నీళ్లు సరఫరా వచ్చేలా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు అధికారులు. మిషన్ భగీరథ ద్వారా నాలాలకు నీళ్లు రాకుంటే జిల్లా కలెక్టర్ ద్వారా వెళ్లి సమస్య గురించి మాట్లాడతామని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్న పేపర్లో వచ్చిన న్యూస్కి స్పందించి దేగాం గ్రామం బైంసా మండల్కి రావడం జరిగింది. ఇక్కడ అన్ని కాలనీలు తిరిగి వాటర్ ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కున్నాము. అదే విషయం సెక్రటరీ గారికి కూడా తెలియజేశాము. ఆయన సానుకూలంగా స్పందించారు. 2-3 లీకేజెస్ ఐడెంటిఫై చేశాము. అవి కూడా త్వరలో రిపేర్ చేయించి వాటర్ త్వరలో ప్రాబ్లం లేకుండా చేయడానికి, అదే 2-3 లీకేజెస్ ఉన్నాయి మెయిన్ లైన్కి, అది ఐడెంటిఫై చేసాం. ఒక 2 డేస్లో అది లీకేజెస్ అన్నీ అరెస్ట్ చేసి వాటర్ సప్లై చేస్తాము. ఇటు నా పేరు లాబ్ది పోయన్న సన్న పిల్లన్న, గ్రామం దేగామ, మండల్ బైంసా, నిర్మల్ డిస్టిక్. మా గల్లీలో నిన్న మాస్టర్ కీ టీవీ వాళ్ళు అది చూసిపోయినారు. చూసిపోతే అధికారులకు చెప్పినామైతే అధికారులు కూడా ఈ 2 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పిండ్రు. ఒకవేళ ఈ 2 రోజుల్లో చేయకపోతే మేము కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి
మా పరిష్కారం అక్కడ చెప్పుకుంటాం మేము. నిన్న టీవీలో వచ్చిండు ఈడ తీసుకొని పోయిండు ఆడాడ నల్ల లేవు ఆడ అన్ని చెకప్ వేసిండు నీళ్ళు వస్తలేవు మా దేవ నిన్న పండుగ అంటే నీళ్ళు లేవు కయ్యాలు అట్లే కొట్టుకొట్టినాం దింగాన గాడిని దేగామావు నీళ్ళు లేవు ఏం లేవు ఇవాళ నిన్న టీవీకి ఇస్తే ఇవాళ సార్లు వచ్చిండు ఇలా సార్ వస్తే చేస్తామని. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చాపురానికి వరాల జల్లు కురిపించారని టీడీపీ రాష్ట్ర బీసీ సాధికార సమితి అధ్యక్షులు కొండా శంకర్రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్రెడ్డి మాట్లాడారు. టీడీపీ జనసేన డిక్లరేషన్ క్రింద ఇచ్చాపురం నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక నిరుపేద రైతులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ సబ్సిడీతో పాడి రైతులకు ఆవులు గొర్రెలు మేకలను అందించి ఆదుకుంటారని హామీ ఇచ్చారు. దాని తర్వాత నేను చాలా 10 సమస్యలు చెప్పానండి. 10 సమస్యలు ఇంపార్టెంట్ ఈ సమస్యలు 3 అనేది ఇవ్వడం అనేది చాలా ఆనందమైన విషయం. చాలా ఆనందం సంతోషంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం జనసేన సంయుక్త మేనిఫెస్టోలో ఈరోజు రెడ్డిక సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఎప్పుడైన విధంగా మాకు ఒక రెసిడెన్స్ స్కూళ్ళు కాలేజీలు పెట్టమనేది శుభ పరిణామము, చాలా సంతోషం. అదేవిధంగా 100 యూనిట్లు మాకు ఫ్రీగా ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా పాడి పరిశ్రమకు సంబంధించి ఆవులు గేదెలు గొర్రెలు మేకలు సబ్సిడీ లోన్లు ఇవ్వడం అనేది చాలా ఆనందమండి. ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రప్రదంగా ఫస్ట్ టైం ఇచ్చినటువంటి మా దేవుడు ఆరాధ దైవుడు మా చంద్రబాబు నాయుడికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం, రుణపడి ఉంటాం. ప్రతి ఒక్క రెడ్డిక ఇంట్లో ఆయన ఫోటో పెట్టి పూజించుకుంటామని మా రెడ్డిక సామాజిక వర్గం తురుగా అందరి తరపున మేము మాటిస్తున్నాం. కాబట్టి అదేవిధంగా ఇక మరోవైపు అర్హులైన పేదవారు అందరికీ ఇళ్లు లేదా ఇంటి స్థలాలు కేటాయించాలనే డిమాండ్తో మాల మహానాడు నాయకులు కార్యకర్తలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పథకానికి దరఖాస్తు చేసుకోమన్న వెంటనే దరఖాస్తు చేసుకుంటున్నాం, కానీ చివరికి లబ్ధిదారుల లిస్టులో నిజమైన పేదలు ఉండడం లేదని వాపోయారు. దళారుల చేతులలో నలిగిపోతున్న పేదల బ్రతుకులు ఇప్పటికైనా ఇళ్లను మంజూరు చేసి ఆదుకోవాలని వారు కోరారు. అర్హులైన ప్రతి వారికి అర్హులైన ప్రతి వారికి అర్హులైన ప్రతి వారికి అర్హులైన ప్రతి వారికి ఇవ్వాలి ఇవ్వాలి అర్హులైన ప్రతి వారికి అర్హులైన ప్రతి వారికి ఇవ్వాలి 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 అర్హులైన ప్రతి వారికి 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 అర్హులైన ప్రతి. ఇక ఏలూరు జిల్లా నగరంలోని అంజుమన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈసీ మెంబర్లకు ఎన్నిక జరుగుతున్నాయి. నగరంలో 35 మంది ఈసీ మెంబర్లు ఉండగా కొంతమంది ఏకగ్రీవంగా ఎంపిక కాగా మిగిలిన వారికి ఎలక్షన్ నిర్వహించారు. పెన్షన్ లైన్కు సంబంధించి ఈసీ మెంబర్గా ఏలూరు మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ రియాజ్ అలీ ఖాన్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి రాజా అహ్మద్ మాట్లాడారు. మొత్తం 3000 వరకు సభ్యత్వం నమోదైందని అన్నారు. వీరంతా ఈసీ మెంబర్లు ఎన్నుకుంటారని అన్నారు. ఎన్నికైన ఎలక్షన్ మెంబర్లు తదనంతరం అసోసియేషన్ ప్రెసిడెంట్ అధ్యక్ష కార్యవర్గాన్ని ఎంపిక చేస్తారని తెలియజేశారు. మొత్తం 35 మంది సభ్యులు ప్రతి డివిజన్ నుంచి ఎన్నుకోవడం పడుతుంది. ప్రతి ముస్లిం ఏరియాలో కొన్ని డివిజన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి సంఖ్యాపరంగా చూసుకుంటే ఓటర్లు పాత ఓటర్లు దగ్గర 1600 మంది ఉన్నారు. మరి ఇప్పుడు చూసుకుంటే 1345 మంది ఉన్నారు. యావరేజ్గా మరణాలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ చూసుకుంటే ఒక 2700 మంది ఓటర్లు దీంట్లో ఈరోజు తమ ఓటుని సద్వినియోగం చేసుకుంటారు. ఈ అంజమన్లో ఏంటంటే ఓటు హక్కు ఉండాలంటే ప్రతి ముస్లిం సోదరుడు 500 రూపాయలు చెల్లించి లైఫ్ మెంబర్గా ఉన్న వ్యక్తికి ఓటు హక్కు వస్తుందన్నమాట. ఈ ఓటు హక్కు ద్వారా డివిజన్లో 30. మరోవైపు విజయనగరం జిల్లా కొత్తపాలెం గ్రామంలో కృష్ణప్ప పేరంటాల జాతరను మాజీ వైఎస్ ఎంపీపీ బొడ్డు రాము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు గుర్రపు స్వారీలు, ఎడ్లబండ ప్రదర్శన, వీటితో పాటుగా కబడ్డీ, వాలీబాల్,
పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజపతి నగరం టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబీతో పాటుగా పలువురు నాయకులు హాజరయ్యారు. దేశ రాజకీయాల్లో మీరందరూ ఆదరించి ఈరోజు దేశ రాజకీయాల్లో 3 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా గెలుచుకోవడం జరిగింది. సుమారు 20 సంవత్సరాలు మీరందరూ ఆదరించి ఆయన్ని మీ నాయకుడి కింద మీ ముందు పెట్టి ఆయన నాయకత్వంలో నడుచుకోవడం జరిగింది ఈ ప్రాంత వాసులందరూ కూడా. అలాగే ఒక 20 సంవత్సరాలు మా బాబాయ్ అయినటువంటి డాక్టర్ కె నాయుడు గారు కూడా మీరు ఆదరించి మీరు ముందుంచి మా కుటుంబాన్ని ఎంతో ఆదరించి గౌరవించారు. అదే మూడో తరంగా నేను ఒక ఇంజనీర్ గా చదువుకున్నాను, వ్యాపారం చేశాను. పెద్ద ఆయన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మూడో తరంగా యువకులు రావాలని, యువకులు రాజకీయాల్లో వస్తే మంచిగా బాగుంటుందని నారా లోకేష్ గారికి మేము చేదోడు వాదోడుగా అవుతామని మీ అందరి ముందు నన్ను ఒక నాయకుడి కింద పెట్టారు. నా కుటుంబం నాకు సాయంతో ఈ రోజు మీ ముందుండి ఈ మొదటి అడుగుగా రాజకీయంలో దిగి ఈ రోజు కొత్తపాలెంలో గ్రామంలో మేము రావడం జరిగింది. ఇక వనపర్తి జిల్లా కేంద్రంలోని సిల్వర్ జూబ్లీ క్లబ్లో ఉమ్మడి జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించారు. క్లబ్ అధ్యక్షులు సత్యశీలారెడ్డి, క్లబ్ సెక్రటరీ కృష్ణారెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ వాక్టి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 21 సంవత్సరాలుగా నారమ్మగారి నర్సిరెడ్డి శంకరమ్మల జ్ఞాపకార్థం ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎంసీ మెంబర్స్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు, టీఎం సెక్రటరీ మోహన్ రెడ్డి గారు, మరో ఎంసీ మెంబరు జగదీశ్వర్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా వరప్రసాద్ గారు, క్రీడాకారులందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 21 సంవత్సరాలుగా సిల్వర్ జూబ్లీ క్లబ్లో ఇండోర్ షటిల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 21 సంవత్సరాల నుండి. మరోవైపు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో లోకేతండ సమీపంలోని ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్ బస్ బోల్తా కొట్టింది. బస్సులో 31 మంది ప్రయాణికులు ఉండగా 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. బస్ హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలియవస్తోంది. ఇక విషయం తెలిసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రావెల్స్ అండి, మేము హైవే పెట్రోలింగ్ అండి, ఖమ్మం టు సూర్యాపేట. దగ్గర కిలోమీటర్లు వచ్చాడు. అది సడన్గా ఇలా వచ్చాడు, అక్కడి నుంచి పడిపోయింది, దేక్కుంటే వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినప్పుడు మేము ఎదట్లో ఉన్నాం కాబట్టి ఏంటంటే కమ్ము ఉండడం వల్ల మాకు ఏం అవ్వలేదు. కానీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు గట్టిగా తగ్గింది. 10 నిమిషాల వరకు అసలు ఎవడో హెల్ప్ చేసిన వాళ్ళు లేదు. అసలు ఆ పైన అద్దం తీస్తేనే కానీ గాలి తగ్గలేదు. ట్రావెల్స్ అండి, మేము హైవే పెట్రోలింగ్ అండి, ఖమ్మం టు సూర్యాపేట. దగ్గర కిలోమీటర్లు వచ్చాడు. అది సడన్గా ఇలా వచ్చాడు, అక్కడి నుంచి పడిపోయింది, దేక్కుంటే వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినప్పుడు మేము ఎదట్లో ఉన్నాం కాబట్టి ఏంటంటే కమ్ము ఉండడం వల్ల మాకు ఏం అవ్వలేదు. కానీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు గట్టిగా తగ్గింది. 10 నిమిషాల వరకు అసలు ఎవడో హెల్ప్ చేసిన వాళ్ళు లేదు. అసలు ఆ పైన అద్దం తీస్తేనే కానీ గాలి తగ్గలేదు. ట్రావెల్స్ అండి, మేము హైవే పెట్రోలింగ్ అండి, ఖమ్మం టు సూర్యాపేట. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.